హాయ్ చిల్డ్రన్, ఫస్ట్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడన్నా మనం లాస్ట్ క్లాస్లో టిక్ ద రైట్ ఆన్సర్స్ చూసాం కదా. ఈరోజు క్వశ్చన్స్ నేర్చుకుందాం. చూడన్నా 3 క్వశ్చన్సే ఉన్నాయి మనకి. సో ఆ 3 క్వశ్చన్స్ కూడా ఈరోజు నేర్చుకుందాం నాన్న. చాలా ఈజీ క్వశ్చన్స్. సో చూడన్నా, వేర్ వాజ్ జేమ్స్ స్టాండింగ్ వెన్ హీస్ మదర్ కాల్డ్ హిమ్? జేమ్స్ వాళ్ళ మదర్ పిలిచినప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాడు నాన్న? బాల్కనీలో నుంచున్నాడు అని చెప్పి మనం లెసన్లో నేర్చుకున్నాం కదా నాన్న. చూడన్నా, James was standing in the balcony. BALCONY, in the balcony, when his mother called him. సో చూడన్నా, వెన్ హిస్ మదర్ కాల్డ్ హిమ్ అనేది మొత్తం ఈ క్వశ్చన్లోనే ఉంది. జేమ్స్ వాజ్ స్టాండింగ్ అనేది కూడా క్వశ్చన్లోనే ఉంది నాన్న. జేమ్స్ వాజ్ స్టాండింగ్ ఇన్ ద బాల్కనీ వెన్ హిస్ మదర్ కాల్డ్ హిమ్. సో నెక్స్ట్ వన్ చూడన్నా, డిడ్ జేమ్స్ లైక్ టు సీ మూన్ అండ్ ద స్టార్స్? జేమ్స్కి మూన్, చంద్రుడినిను స్టార్స్ని చూడటానికి ఇష్టమేనా అని అడుగుతున్నాడు. ఇష్టమే కదా నాన్న? ఎస్, జేమ్స్ లైక్ టు సీ మూన్ అండ్ స్టార్స్. చూడన్నా, ఎస్, అవును. ఇక్కడ మిగిలిందంతా క్వశ్చన్లోనే ఉంది. చూడన్నా, జేమ్స్ లైక్ టు సీ మూన్ అండ్ ద స్టార్స్. నెక్స్ట్, డిడ్ జేమ్స్ మదర్ ఆల్సో లైక్ టు సీ మూన్ అండ్ స్టార్స్? అంటే జేమ్స్ వాళ్ళ అమ్మగారికి కూడా మూన్ని స్టార్స్ని చూడటము ఇష్టమేనా అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ, ఎస్, జేమ్స్ మదర్ ఆల్సో లైక్ టు సీ ద మూన్ అండ్ స్టార్స్. అవును, వాళ్ళ అమ్మగారికి కూడా మూను స్టార్స్ని చూడటము ఇష్టమే అని చెప్తున్నాడు. చూడన్నా, జస్ట్ ఎస్ అన్న ఆన్సర్ అంతే. 2 క్వశ్చన్స్కి కూడా ఒకటే ఆన్సర్ నాన్న, ఎస్ అని చెప్పి. మిగిలిందంతా కూడా మనకి ఎందులో ఉంది? క్వశ్చన్లోనే ఉండటం జరిగింది. కాబట్టి మీరు ఈ 3 క్వశ్చన్స్ కూడా నీట్గా చదివి మీరు వచ్చేంత వరకు కూడా చదవండి నాన్న. అదేవిధంగా నోట్స్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయండి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ.